హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే స్పెషల్గా గోంగూర రొయ్యలు తెచ్చారు. మా ఆయన ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా రొయ్యలు తీసుకున్నా అనుకుంటారు, కానీ రొయ్యలు ఎక్కువ నాకు ఇష్టము ఉండదు అని అనుకొని రొయ్యలు తీసుకొస్తుంటారు. ఆయనకైతే రొయ్యలు చాలా ఇష్టం అండి, అందుకని రొయ్యలు తీసుకొచ్చారు. ఈరోజు గోంగూర రొయ్యలు చేయమన్నారు, అందుకని గోంగూర రొయ్యలు చేస్తున్నాను. ముందుగా గోంగూర ఒలుచుకొని శుభ్రం కడుక్కోవాలి. గోంగూర పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గోంగూర మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. గోంగూర ఉడకపెట్టుకున్న తర్వాత మనం చేస్తున్న కర్రీ వచ్చేసి గోంగూర రొయ్యల కర్రీ కాబట్టి 2 టమాటా ముక్కలు 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం రొయ్యలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంతమంది రొయ్యలను పసుపు ఉప్పు వేసి ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఆ తర్వాత మనము బాండిల్ పెట్టుకోవాలి. బాండిల్ పెట్టుకొని కర్రీకి సరిపడంత 6-7 స్పూన్ల నూనె పోసుకోవాలి. మా ఇంట్లో రొయ్యలు అంటే చాలా ఇష్టంగా తినేవారు మా వారు, మా బంధువులు. కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా పక్కూరు నుంచి రొయ్యలు తెప్పించి గోంగూర వండి పడుతుందండి. ఊరు వెళ్ళినప్పుడల్లా అదే చేస్తుంది మా అమ్మ. 6-7 స్పూన్లు నూనె పోసాం కదండి. నూనె పోసాక కాగాలండి, నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత మనం పోపుకు పెట్టుకుంటున్నాం కదా, ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు వేయటం వల్ల నష్టం ఏమీ లేదండి. ఆవాలు చిటపట అన్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేలోపు మనము ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర పచ్చడిని రుబ్బి పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు దోరగా వేగాలి. దోరగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు ఎక్కువ వేసుకోకూడదండి, తీయగా అయిపోతుంది. గోంగూర రొయ్యలు కాబట్టి మనం టమాటా ముక్కలు తక్కువే వేసుకోవాలి. అంతా నూనెలోనే మగ్గించుకోవాలండి, నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు గరిటతో కలియబెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంతవరకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేయటం మిస్ అయ్యిందండి, ఆ వీడియోలో వేయలేదు. ఆ వీడియో మిస్ అయ్యింది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో రొయ్యలు అంటే మహా ఇష్టంగా తింటారండి. ఆహా ఏమి రుచి, ఆనందమే మైమరిచి, ఆహా ఏమి రుచి అంటూ నోట్లో మౌత్ వాటరింగ్ లాగా తెగ ఊరిపోతూ తింటుంటారు మా ఇంట్లో. రొయ్యలు అంటే అంత ఇష్టం అండి. చాలా ఎక్కువ రేటు ఉన్నా కానీ తెచ్చేస్తారు మా వారు. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసేసుకోవాలి. శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసుకున్నామండి. ఇప్పుడు మరలా గరిటతో కలియబెట్టుకోవాలి. మీ ఇళ్ళల్లో మీకు ఇష్టమైన రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో తెలియపరచండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. మా ఇంట్లో ఇష్టంగా తినేవాళ్ళు రొయ్యలు చాలామంది ఉన్నారండి. మా వారే కాదు, మా కుటుంబ సభ్యుల్లో కూడా చాలామంది రొయ్యలు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రొయ్యల్లో వాటర్ ఉంటుందండి, వాటర్ పోయబడలేదు. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు గరిటతో కలియబెట్టుకోవాలి.
నీళ్ళు అస్సలు పోయకూడదండి, నూనెలోనే మగ్గించుకోవాలి. మనం గోంగూర పచ్చడి ముందుగా గోంగూర పచ్చిమిర్చి వేసి ముందుగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. అంటే రొయ్యలు ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, ఇందాక వాటర్ లేదు. ఇప్పుడు రొయ్యలు కొద్దిసేపు ఉడికిన తర్వాత రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేసింది. అంటే రొయ్యల్లో వాటర్ ఉంటుందండి, ఆ వాటరే సరిపోతుంది. మనం విడిగా నీళ్ళు పోయకూడదు గోంగూర రొయ్యలకి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కూర చాలా దగ్గర పడిందండి. ఇప్పుడు గరిటెతో మళ్ళీ కలిగి పెట్టుకోవాలి. కొద్దిసేపు మూత వేసి ఉడకబెట్టుకోవాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. గోంగూర రొయ్యల కర్రీ అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా చేసి పెడితే ఉట్టి కర్రీ తినేస్తారు, ఊడ్చేస్తారు. అసలు నూనె ఎక్కువ పోసి చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరను వేసుకొని గరిటెతో మరలా కలియబెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఇంత ఈజీనా అనుకోవచ్చు మీరు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, నాకు మౌత్ వాటరింగ్ అయిపోతుందండి. ఎంతో ఈజీగా ఉంది కదండి. బిగినర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మరలా గోంగూర పచ్చడి వేసుకొని కలియబెట్టుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా కర్రీ రెడీ అయిపోతుంది. రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా గోంగూర రొయ్యలు రెడీ అయిపోతుంది. బాయ్.